ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు. ఇవాళ బీసీలది ఇవాళ ఢిల్లీలో ధర్నా ఉంది. ధర్నాకు సంబంధించి అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నాయట. ఒక బీజేపీ బీఆర్ఎస్ పోతలేవు. మరి కల్వకుంట్ల కవిత బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ మధ్యలో మాట్లాడింది. మరి ఎందుకు పోతలేదు ఢిల్లీకి అంటే, ఢిల్లీకి పోయి ఎవరైతే ధర్నా చేస్తారో వాళ్ళు నరేంద్ర మోడీ దృష్టిలో పడతారు. బీజేపీలో ఎట్లా పోరు? ఎందుకంటే ఎవరి మీద ఫైటింగ్ పోతున్నారు వీళ్ళంతా, బీసీ సంఘాలంతా కూడా బీజేపీ మీద. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మీద ఫైటింగ్ కోసం ఢిల్లీకి పోతున్నారు ధర్నా చేయడం కోసం. బీజేపీలు వస్తారా? రారు. మరి బీఆర్ఎస్ ఎందుకు వస్తలేరు? నరేంద్ర మోడీ, బీజేపీ, కేసీఆర్ వీళ్ళంతా ఒకటే. బీజేపీకి అనే లొంగిపోతేనే, కేసీఆర్ లొంగిపోతేనే కల్వకుంట్ల కవితను జైలు నుంచి తీసుకొచ్చినారు. కాబట్టి బీఆర్ఎస్లు పోయి మోడీ మీద కొట్లాడే దమ్ము ధైర్యం లేదు. మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేసే దమ్ము బీఆర్ఎస్లకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చట చెప్తారు, మోడీ అట్లా, మోడీ ఇట్లా, బీజేపీ ఇట్లా అంటారు. కానీ ఒక్కసారి కేటీఆర్కో లేదా కేసీఆర్కో లేదా కల్వకుంట్ల కవితనో ఢిల్లీకి పోయి మోడీకి వ్యతిరేకంగా ఒక్క ప్రెస్ నోట్ ఇచ్చినారని మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము సవాల్ విసురుతున్నాం. మోడీ దగ్గర పోయి ధర్నా చేసిన ఢిల్లీలో బీసీలకు వ్యతిరేకంగా, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు కావాలని చెప్పేసి పార్లమెంటులో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో అమలు చేయాలని చెప్పేసి ధర్నా చేసినామని కవిత తెల్లారి మళ్ళీ జైలుకి పోతుంది. కేసీఆర్ మళ్ళీ తెల్లారి జైలుకి పోతాడు. చేరాలు ఈడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అది చేస్తాం, విద్య చేస్తాం, పొడి చేస్తాం, ఏం పడుకోరు. వాళ్ళ దగ్గర షాకే లేదు.